కర్నూలు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ ఈ నల్లమల డిక్లరేషన్ కేవలం నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి 1-2 సంవత్సరాలు పడితే ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది. అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి బాధతో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఈనాటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, ఇంకో పక్కనే సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నల్లమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు, వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఇలా ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపొద్దని, వాళ్ళు అడవుల్లోనే ఉండాలని, వాళ్ళకి ఆదాయం రావద్దని, వాళ్ళకి భూములు అందించొద్దని, వాళ్ళకి నీళ్లు రావద్దని కుట్ర చేసేటువంటి కొద్ది మంది కుట్రదారులు నిత్యం ఈ ముఖ్యమంత్రి పైన, లేకపోతే మా మంత్రివర్గ సహచరుల పైన, లేకపోతే ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ఒక మాట అన్నా, లేకపోతే మీరు కుట్ర చేసినా అది ఈ రాష్ట్ర ప్రజల పైన మీరు చేస్తున్నటువంటి కుట్రగానే మేము చూస్తాం తప్ప ఏదో రాష్ట్ర ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి మాటలుగా మేము చూడం. ఆనాడు గడిల్ని కాపాడుకోవటం కోసం గడిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పాలనని వాళ్ళు ఈ రాష్ట్ర సంపదను పంచుకోవటం కోసం, తినటం కోసం ఆలోచన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. మరి చేసుంటే ఆ రోజు మహిళలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటే భూమి దున్నుకోవటానికి పోతే పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం గడిల కోసం, గడిల్లో బతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం. ఇదే మా నినాదం. అందులోంచే వచ్చే ఈ పథకాలు. అందుకే ఈ నల్లమల డిక్లరేషన్లో సవర గిరి జల వికాసంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం రేపొద్దున జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసంతో కనీసం 1000 కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన
యువతి యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, లేకపోతే మిగతా మంత్రులు ఇందాక మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. నిజంగా మీ అందరి తరఫున గుండెల నిండా సంతోషంగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరి కోసం శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో శాచ్యురేషన్ మోడ్తో అందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రకటిస్తే ఇల్లు లేనటువంటి కుటుంబాలు వాళ్ళు పడే బాధ, ఆవేదన తెలిసిన వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మరొకసారి ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా యావత్ మంత్రివర్గ సహచరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది మన కోసం పనిచేసే ప్రభుత్వం. ఇది మనం దీన్ని గుండెల్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని పోతే దశాబ్దాలుగా ఉన్నటువంటి నినాదాలకి జల్ జంగిల్ జమీన్ అని కానీ, దున్నేవాడిదే భూమి అని కానీ, భూమి కోసం భుక్తి కోసం అనే పోరాటాలకు సంబంధించిన ఆ నినాదాలకి ఇదొక్కటే కాదు, ఇది నాంది మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అనేక పథకాలతో ఆ నినాదాలకి కార్యాచరణ రూపం తీసుకొని వచ్చి చట్ట రూపంగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని ఈ నల్లమల సాక్షిగా రాష్ట్ర ప్రజలకి మాటిస్తా ఉన్నాం. యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్,